ఈ వీడియో చాలా జెన్యూన్ ఉంటుంది. ఏ బ్రాండ్ వైపు మనం నించోకుండా ప్రతి బ్రాండ్ లో నుంచి కొనొద్దు అనే ఫోన్స్ అన్ని మనం పిక్ చేసి ఈ వీడియోలో మనం చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీరు ఎంకరేజ్ చేయాలంటే జస్ట్ మీ వంతుగా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నంబర్ పెరిగే కొంది నేను ఇలాంటి ఆనెస్ట్ వీడియోస్ మీ ముందు తీసుకురావడం కూడా పెంచుతూనే ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో నేను ఒక వీడియో పోస్ట్ చేసా, బేసిక్ నుంచి 1 lakh మధ్యలో ఏ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేయాలి అని చెప్పి. యాక్చువల్లీ ఒకటే రోజు రికార్డ్ చేస్తాను ఈ రెండు వీడియోస్, ఒకదాని తర్వాత ఒకటి అప్లోడ్ చేసుకుంటున్నా. అందుకే మీకు ఇంచుమించు బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ సిమిలర్ గా అనిపిస్తుంది. మీకు ఏ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేయాలని చెప్పనేది ఇదిగో ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. ఈ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఏ ఫోన్స్ కి దూరంగా ఉండాలి, అసలు కొనకూడదు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. బ్రాండ్ వైజ్ చెప్తా, నిన్న కూడా క్లియర్ గా కన్ఫ్యూజన్ లేకుండా బ్రాండ్ వైజ్ విడదీసి చెప్పాను. ఈ రోజు కూడా బ్రాండ్ వైజ్ మాట్లాడుకుందాం, ఏ ఫోన్స్ కొనొద్దు ఏ బ్రాండ్ లో అనేది. ఒకవేళ ఎవరైనా పర్చేస్ చేసే వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసి పర్చేస్ చేయండి అండ్ కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే లింక్ యూస్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఏ ఫోన్స్ కొనుక్కోవచ్చు అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా. అలానే వ్యూ ప్రొడక్ట్స్ అని చెప్పిన ఒక బటన్ కనబడుతుంది కింద, మీకు వాటి మీద క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది. ఫస్ట్ కొనకూడదు అని చెప్పిన లిస్ట్ లోకి వెళ్తే iPhone 15 ఒకటి కనబడుతుంది మీకు అమెజాన్ లో. సుమారు 48,000 రూపాయలకి అవైలబుల్ గా ఉంది. 48,000 రూపీస్ పెట్టి మీరు iPhone 15 కొనొద్దు. ఎందుకంటే దగ్గర 50,000 రూపీస్ మీ బడ్జెట్ వెళ్ళిపోతుంది. 50,000 రూపాయలకి నిన్న కాక మొన్న iPhone 16 వచ్చింది కరెక్ట్ గా 50,000 రూపీస్ లో. ఇప్పుడు 55,000 రూపీస్ అవైలబుల్ గా ఉంది. ఒకవేళ మరీ కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకుని 16 వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు 50,000 పెట్టి iPhone 15 కొనడం అనేది కరెక్ట్ డెసిషన్ కాదు. నన్ను అడిగితే iPhone 15, iPhone 16 ఏవి వద్దు, కొంచెం వెయిట్ చేసైనా లేదా ఆఫర్స్ లో అయినా లేదు డైరెక్ట్ అయినా iPhone 17 తీసుకోవడమే ఉత్తమం. చాలా అప్గ్రేడ్స్ జరిగినాయి కాబట్టి. సో యాపిల్ పక్కకు పెట్టేద్దాం. డోంట్ బై iPhone 15 or iPhone 16. నెక్స్ట్ ఆనర్ నుంచి చాలా మంది అడుగుతున్నారు. ఆనర్ X200 కానివ్వండి, ఆనర్ 200 సిరీస్ కానీ, X సిరీస్ కానీ ఏమైనా పర్చేస్ చేయొచ్చు అని చెప్పి. ఎందుకంటే అండర్ 20,000 లో వచ్చేస్తున్నాయి. ఆ బడ్జెట్ లో కూడా కొనమాకండి. ఆనర్ నుంచి అసలు ఏ ఫోన్ పర్చేస్ చేయొద్దు. సర్వీస్ ప్రాపర్ గా లేదు అండ్ అప్డేట్ పాలసీ కూడా ఫ్రీక్వెంట్ గా లేదు. బాక్స్ లో ఛార్జర్లు రావు, ఒరిజినల్ యాక్సెసరీస్ దొరకవు. ఒరిజినల్ ఇప్పుడు ఆనర్ అడాప్టర్ కొనుక్కోవాలి, అవి దొరకట్లేదు. సో ఇలా చాలా కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఆనర్ డివైస్ పర్చేస్ చేసుకుంటే. వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ ఇంకా అవ్వలేదు ఇండియాలో, కంబ్యాక్ అయింది కానీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అవ్వాలా. సో బెటర్ ఆనర్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మూడోది, అమెజాన్ లో అయినా ఫ్లిప్కార్ట్ లో అయినా ఒక్కటంటే ఒక్క మంచి ఫోన్ కూడా కనబడట్లా. రెడ్మీ నుంచి, వీళ్ళ సబ్ బ్రాండ్ అయిన పోకో నుంచి అన్ని ఫోన్స్ వీళ్ళు ఏవేవైతే ప్రైజెస్ లో తీసుకొచ్చారో ఆ ఫోన్స్ అక్కడ మంచి కాంపిటీషన్ ఇస్తున్నాయి. ఎగ్జాంపుల్ పోకో F7 కానీ, పోకో X7 Pro కానీ, పోకో X7 కానీ, పోకో M సిరీస్ కానీ, పోకో C సిరీస్ కానీ. బట్ రెడ్మీ నుంచి మాత్రం ఒక్క ఫోన్ కూడా కొనొద్దు. రెండు ఒకటే UI తో వస్తాయి. పోకో వాడితే మీకు రెడ్మీ వాడినట్టు అనిపించింది. సో బెటర్ మీకు ఆ UI ఎక్కువ ఇష్టపడే వాళ్ళు, రెడ్మీ ఫ్యాండమ్ ఉన్న వాళ్ళు కావాలనుకుంటే మీరు పోకోకి స్విచ్ అవ్వండి తప్ప రెడ్మీ నుంచి అయితే రెడ్మీ ఏ సిరీస్ అయినా, నెంబర్ సిరీస్ అయినా, నోట్ సిరీస్ అయినా ఏ ఫోన్ రెడ్మీ నుంచి కొనొద్దు. ఎందుకంటే ఒక్కటి కూడా వాల్యూ ఫర్ మనీ ఫోన్ లేదు బోత్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో. రియల్మీ నుంచి, రియల్మీలో కొనుక్కుంటే P సిరీస్ మాత్రమే ప్రిఫర్ చేయండి. P4 Pro, P4 అండ్ P3 Pro, P3 Ultra ఈ 4 మోడల్స్ మాత్రమే. అండ్ P3X కూడా ఉంది 10,000 రూపాయల రౌండ్ లో. ఇవి తప్ప మిగతావేవి అంత కొనుక్కోదగినవి అయితే లేవు. మరీ ముఖ్యంగా నార్జో సిరీస్, అమెజాన్ లో మీకు రియల్మీ నార్జో సిరీస్ అమ్ముతున్నారు. అవన్నీ అవుట్డేటెడ్ అండ్ ఏవి కూడా ఈ P సిరీస్ తో కంపేర్ చేస్తే హిట్ అయిన ఫోన్స్ అయితే ఏవి కాదు. రెండోది, ఈ నార్జో సిరీస్ ఏవైతే 15,000-16,000 లో వస్తున్నాయో అక్కడ మోటోలో ఫోన్స్ చాలా బాగున్నాయి. ఇన్ఫాక్ట్ పోకో కూడా అక్కడ మంచి కాంపిటీషన్ ఇస్తుంది. మోటో G86 పవర్ కానీ, G96 కానీ, పోకో X7 కానీ, ఇన్ఫాక్ట్ ఐకో నుంచి కూడా మంచి మంచి ఫోన్స్ ఉన్నాయి, ZTNR ఇట్లాంటి ఫోన్స్. సో అక్కడ మనం రియల్మీ నార్జో సిరీస్ కంటే కూడా ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ కి స్విచ్ అవ్వడం బెటర్. సో రియల్మీ నుంచి ఒక P3 సిరీస్ అండ్ P4 సిరీస్ తప్పించి రియల్మీలో కూడా నంబర్ సిరీస్ కానీ, నార్జో సిరీస్ కానీ ఏ ఫోన్స్ మీరు కన్సిడర్ చేయొద్దు. కొంచెం రియల్మీలో హై ఎండ్ డివైస్ లోకి వెళ్తే GT సిరీస్ ఉన్నాయి. రియల్మీ GT7, GT7 Pro ఈ రెండు ఫోన్స్ పర్లేదు. మళ్ళీ GT7 అరౌండ్ 31-32 లో వస్తుంది. GT7 Pro అరౌండ్ 43,000-44,000 లో వస్తుంది. GT70 కొనమాకండి. GT7 Pro ఓకే, GT70 అవాయిడ్ చేసేసండి. సో ఇక్కడతో రియల్మీ పక్కకు పెట్టేద్దాం. ఇంకా సామ్సంగ్ లోకి వెళ్ళిపోతే సామ్సంగ్ ఏ సిరీస్ మాక్సిమం పక్కకు పెట్టక ట్రై చేయండి. ఎందుకంటే సామ్సంగ్ M సిరీస్ మీకు కొంచెం వాల్యూ ఫర్ మనీ ఉంటాయి, అమెజాన్ లోనే అవైలబుల్ ఉంటాయి. ఫ్లిప్కార్ట్ లో మీకు సామ్సంగ్ F సిరీస్ ఉన్నాయి. కానీ F సిరీస్ ఓకే బానే ఉంటాయి, కానీ దాంట్లో కొంచెం యాక్సెసరీస్ యొక్క షార్టేజ్ ఉంటుంది, స్పేర్ పార్ట్స్ యొక్క షార్టేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. బయట మీరు M సిరీస్ కి అయితే ఆల్మోస్ట్ ఫోన్స్ కి దొరికేస్తాయి స్పేర్ పార్ట్స్ కానీ లేకపోతే యాక్సెసరీస్ కానీ. F సిరీస్ కి ఎక్కువ దొరకవు. అలానే ఏ సిరీస్ కి ఎక్కువ దొరుకుతాయి, బట్ ఏ సిరీస్ వాల్యూ ఫర్ మనీ అనిపించవు. A35, A55 అనుకుంటా అరౌండ్ 20-30 లోపల వస్తున్నాయి. ఒకవేళ పక్కా నాకు సామ్సంగ్ కావాలి, ఆఫ్లైన్ టార్గెట్ కావాలనుకుంటే అవి తీసుకుంటే గానీ ఏది కూడా వాల్యూ ఫర్ మనీ కాదు. ఏ సిరీస్ లో వాళ్ళు 20,000 తెచ్చినా, 25,000 తెచ్చినా, 30,000 తెచ్చినా వాటికి బెస్ట్ కాంపిటీషన్ ఇచ్చే 1.5K రెజల్యూషన్ డిస్ప్లేస్ తో, 6,000-7,000 mAh బ్యాటరీలతో, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లతో మంచి ఫోన్స్ అక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో బెటర్ సామ్సంగ్ లో అయితే 30,000 లో S24 FE ఒకటి అండ్ సుమారు 38-39,000 లో S24 ఈ రెండు మాత్రమే ఎక్కువ పాపులర్ అయినాయి. ఈ రెండింటిలో కూడా S24 FE ఒక్కటే నేను రికమెండ్ చేస్తా, S24 కూడా నేను రికమెండ్ చేయను. సో బెటర్ సామ్సంగ్ లో మీరు ఏ సిరీస్ ని, F సిరీస్ ని పక్కకు పెట్టేటట్టు ట్రై చేయండి. తర్వాత కొంతమంది S25, S25 ప్లస్ వీటి గురించి కూడా అడుగుతున్నారు. వీటిని మీరు నెక్స్ట్ అంటే ఫిబ్రవరి తర్వాత కొనుక్కుంటే బెటర్. ఎందుకంటే జనవరిలో సామ్సంగ్ S26 సిరీస్ వదులుతారు. అప్పుడు ఈ S25, S25 ప్లస్ యొక్క ప్రైజెస్ దారుణంగా పడిపోతాయి. అప్పుడేంటి S26 ప్లస్ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, S25 ప్లస్ ప్రైజెస్ తక్కువ ఉంటాయి. గట్టి ఇంకో 3-4 నెలలు ఉంది అంతే. సో ఇక్కడతో సామ్సంగ్ పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఐక్యూ దగ్గరికి వెళ్ళిపోదాం. ఐక్యూ నియో సిరీస్ మాత్రమే వాల్యూ ఫర్ మనీ అనిపిస్తున్నాయి. ఇంక ఏ
ఏది వాల్యూ ఫర్ మనీ అనిపించట్లేదు. ఎందుకంటే ఐకు జెడ్ సిరీస్ ఉన్నాయి, అందులో Z10R ఒకటి 17,000కి పర్లేదు అనిపిస్తుంది. ఈ Z10 లేదా వివో T4 ఇవన్నీ ఏంటంటే స్టీరియో స్పీకర్స్ రావట్లేదు. అదే 20,000 రూపాయల బడ్జెట్ లో మీకు 1.5K రెజల్యూషన్ డిస్ప్లేస్ వచ్చేస్తున్నాయి, వాటర్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ కూడా బెటర్ ఉంటుంది. అంతెందుకు బెటర్ ప్రాసెసర్ కూడా వస్తుంది. రియల్మీ నుంచే తీసుకోవచ్చు. కెమెరాస్ పరంగా అయితే మోటోరో నుంచి కన్సిడర్ చేయొచ్చు. మంచి ఆల్టర్నేటివ్స్ P3 Ultra అండ్ P4 Pro. వాటిని వదులుకొని మనం ఐకు Z10 వివో T4 తీసుకోవడం అనవసరం. అలానే బడ్జెట్ లో కూడా ఎంట్రీ లెవెల్ లో కూడా ఈ Z10X T4X వీటిని కన్సిడర్ చేయమాకండి. ఐకు నుంచి కావాలి అనుకుంటే ఐకు నియో 10 ఒకటే నాకు అక్కడ వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. నియో 10R పరిస్థితి ఏంటి అంటే మొన్న సేల్ లో 22,500 రూపాయలకి వచ్చింది. 23,000 రూపాయల లోపల వస్తే ఐకు నియో 10R కూడా కన్సిడర్ చేయొచ్చు మీరు. బట్ ఇప్పుడు అది 25,000 రూపాయలకి వెళ్ళిపోయింది. 25,000కి స్టిల్ మీరు ఒకవేళ పర్ఫార్మెన్స్ మెయిన్ ఓరియంటెడ్ 8S Gen 3 ప్రాసెసర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకుంటే ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గేమింగ్ మీరు కన్సిడర్ చేయొచ్చు. యాజ్ అన్ ఆల్ రౌండర్ ఫోన్ కింద అయితే నేను ఐకు నియో 10R ని కన్సిడర్ చేయను. బట్ మీరు గేమింగ్ మాత్రమే కావాలనుకుంటే అది తీసుకోండి. సో ఇక్కడ రెండే ఫోన్స్ ఐకు నియో 10R అండ్ ఐకు నియో 10 ఇవి తప్పించి నేను ఐకులో ఎక్కువ ఏం సజెస్ట్ చేయట్లేదు. నెక్స్ట్ బ్రాండ్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూసినట్లయితే వర్త్ ఉండి మీకు ఒకవేళ ఈ కంటెంట్ ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళు మాత్రం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మంచి మంచి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. అస్సలు సబ్స్క్రైబ్ బటన్ మర్చిపోవద్దు. అండ్ కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, కొంచెం వీడియోని హైప్ చేయండి, కొత్త వాళ్ళకి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. అలానే వివోలో కూడా వివో T4 Pro T4 Ultra ఈ రెండు మాత్రమే కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. కొద్దిగా గొప్ప అటు ఇటు నాకు ఒకవేళ కెమెరాస్ ఎక్కువ కావాలి ఆఫ్లైన్ కొనుక్కుంటున్నాను అనుకుంటే V సిరీస్ బెటర్. అవాయిడ్ చేయాల్సినవి వివో Y సిరీస్ అవాయిడ్ చేసేసేయండి. అవి కంప్లీట్లీ ఆఫ్లైన్ లో అప్పుడప్పుడు యాడ్ చేసి మీకు ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో కనబడుతున్నాయి. సో వివో Y సిరీస్ అయితే కన్సిడర్ చేయొద్దు. అలానే ఇందాక నేను చెప్పిన T4X ఇట్లాంటివి కూడా కన్సిడర్ చేయడం పక్కకు పెట్టేసేయండి. X సిరీస్ లో X200 FE గురించి చాలా మంది అడుగుతున్నారు. దాని మీద ఏ ఆఫర్ ఇవ్వట్లేదు వీళ్ళు. అండర్ 50,000 ఇంకా ప్రిసైజ్ గా అయితే 45 to 50 మధ్యలో వస్తే మంచి వాల్యూ. బట్ అంతకు మించి అంటే 50,000 రూపాయల పైన అయితే X200 FE పెట్టాల్సిన అవసరం లేదు. అలానే X200 Pro వీటి మీద అసలు రూపాయి తగ్గించట్లా. ఎందుకు తగ్గించడం నాకు అర్థం కావట్లేదు. మేబీ ఆఫ్లైన్ లో ఎక్కువ సేల్స్ ఉన్నాయేమో. X200 Pro వీటి మీద కూడా ప్రైస్ డ్రాప్ అయితే సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, బట్ వాళ్ళేం డ్రాప్ చేయట్లేదు. నెక్స్ట్ మనం ఒప్పోలోకి వెళ్తే ఒప్పో ఏ సిరీస్ F సిరీస్ అస్సలు అంటే అసలు ముట్టుకోమాకండి. ఒప్పోలో కేవలం ఒప్పో రెనో 14 సిరీస్ అండ్ ఒప్పో K13 టర్బో ప్రో కాదు, జస్ట్ టర్బో, అది 19,000 వస్తుంది. K13 టర్బో అయినా రెనో 14 అయినా రెనో 14 Pro ఈ మూడు ఫోన్స్ తప్పించి ఒప్పోలో ఏ సిరీస్ గానీ F సిరీస్ లో F31 Plus వచ్చింది ఇప్పుడు. ఇవి అస్సలు కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే ఇవి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అసలు కానే కావు. ఇంకా లావాలోకి వెళ్ళిపోతే లావా AMOLED 2 అండ్ లావా నుంచి అగ్ని 2 ఈ రెండు ఫోన్స్ తప్పించి లావాలో ఏ ఫోన్ ట్రై చేయొద్దు. లావా AMOLED 2 మీకు అరౌండ్ బడ్జెట్ లో మంచి ఫోన్ వస్తుంది AMOLED డిస్ప్లే తో, అండ్ అగ్ని 2 కూడా పర్లేదు మంచి ఫోన్. ఈ రెండు తప్పించి లావాలో ఇంకేం కొనమాకండి. నెక్స్ట్ గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ సిరీస్ లో 8A మీకు అరౌండ్ 32,000 రూపాయలకి వస్తుంది. 32,000కి ది బెస్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఐకు నియో 10, OnePlus Nord 5, Realme GT7 ఇట్లా చాలా మంచి మంచి ఫోన్స్ ఉన్నాయి. వాటిని పక్కకు పెట్టి పిక్సెల్ 8A కొన్నారంటే ఖచ్చితంగా మీరు డిసాటిస్ఫై అవుతారు. యూస్ చేసేటప్పుడు ఒక ఫుల్ వర్కింగ్ కూడా మీకు బ్యాటరీ రాదు. అరౌండ్ 4,500 లోపల mAh బ్యాటరీ ఉంది, 4,200 అనుకుంటా. ఈవెన్ డిస్ప్లే, కెమెరాస్, పర్ఫార్మెన్స్ ముఖ్యంగా అసలు పర్ఫార్మెన్స్ అయితే చాలా డిప్ ఉంటుంది. ఈ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ తో కంపేర్ చేస్తే Tensor G2 ప్రాసెసర్స్ చాలా డిప్ ఉంటాయి. సో బెటర్ పిక్సెల్ ఫోన్స్ కూడా అవాయిడ్ చేసేసేయండి. మీకు ఒకవేళ పిక్సెల్ 9A కావాలంటే 40,000 లో ఉంది, అది పర్లేదు, కొద్ది గొప్ప మిమ్మల్ని సాటిస్ఫై చేసింది ఇఫ్ యూర్ ఓన్లీ లుకింగ్ అట్ గూగుల్ పిక్సెల్ ఫోన్స్. లేదు అనుకుంటే అసలు పిక్సెల్ ని డైరెక్ట్ గా అవాయిడ్ చేసేసేయండి. నెక్స్ట్ మోటోరోలా ఫోన్స్ మోటో G86 పవర్ అండ్ G96 ఈ రెండు ఫోన్స్ తప్పించి అండర్ 20,000 లో అయితే మోటోరోలా ఏది పిక్ చేసుకోకండి. 20,000 పైకి వెళ్తే రెండో ఫోన్స్ అక్కడ మోటో 860 ఫ్యూజన్ అండ్ మోటో 860 ప్రో ఈ రెండు ఫోన్స్ తప్పించి ఏది కన్సిడర్ చేయొద్దు. ఎగ్జాంపుల్ మోటో 860 స్టైలస్, మోటో 860 ఈ నియో సిరీస్ కూడా వస్తాయి అన్నట్లు రూమర్స్ ఉన్నాయి, వచ్చినా కన్సిడర్ చేయమాకండి. హిట్ అయిన ఫోన్స్ అలా 860 ఫ్యూజన్ 860 ప్రో ఈ రెండుకి మాత్రమే యాక్సెసరీస్ కూడా ఎక్కువ దొరుకుతున్నాయి. సో మోటో నుంచి 4 ఫోన్స్ అండర్ 20 అయితే G86 పవర్ అండ్ G96, అబౌట్ 20,000 అయితే 860 ఫ్యూజన్ అండ్ 860 ప్రో ఇవి మాత్రమే కొంచెం వాల్యూ ఫర్ మనీ ఫోన్స్. అలానే నథింగ్ నుంచి నథింగ్ 3A ప్రో ఒకటి వస్తుంది 25,000 రూపాయలకి, అది ఒకటి వాల్యూ ఫర్ మనీ. అండ్ నథింగ్ 3 35,000 రూపాయలు లోపల వస్తేనే కన్సిడర్ చేయండి. 35,000 రూపాయల పైన ₹1 పెట్టినా మీరు కొనమాకండి. నథింగ్ 2 సిరీస్ అయితే అసలు వద్దు. నథింగ్ 2, 2A అండ్ CMF ఫోన్ 2 ప్రో ఇవన్నీ కూడా ఎక్స్క్లూడ్ చేసేసేయండి, అంత వాల్యూ ఫర్ మనీ ఏం కాదు. జస్ట్ నథింగ్ 3A ప్రో ఒకటే ఒక వాల్యూ నథింగ్ నుంచి. సో ఇవి ఓవరాల్ గా ఈ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ దీవాళీ సేల్స్ లో అవాయిడ్ చేయాల్సిన ఫోన్స్. వీటిలో నేను ఏదైనా ఫోన్ మిస్ అయి ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, వ్యూవర్స్ తెలుసుకుంటారు. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.